హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రైతులకు రెండు భారీ శుభవార్తలు, ఖాతాలో డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి మనం. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. రైతు భరోసా, పిఎం కిసాన్, అదేవిధంగా రైతులకు సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వన్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు ఎండలు దంచుకోవటనున్నాయి కాబట్టి ఇప్పటికే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుందంటూ రాష్ట్రం ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సో ఇక రాబోయే 3 రోజుల్లో పాటు ఎండలు దంచుకుంటున్నాయి. ఇప్పటికే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారు రాష్ట్ర ప్రజలు. సో ఇక ఏదైతే ఈ నెల 15వ తేదీ నుండి ఎండలు దంచుకొట్టే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక ఈ మార్చి 16, 17 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తుఫాను వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా వివరించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. తెలంగాణలో 16 తారీఖు నుంచి మళ్ళీ కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు అనేది పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో రైతు భరోసా ఇటీవల కాలంలో వానాకాలం సీజన్లో మాత్రం మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు యాసంగి సీజన్ అనేది రైతు భరోసా పైసల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. దాదాపుగా జనవరి, అంతకంటే ముందు డిసెంబర్లో చెప్పారు. తర్వాత వాయిదాల రూపంలో కొనసాగుతుంది. ఇప్పుడు ఫిబ్రవరి అయిపోయింది, దాదాపు మార్చి కూడా వచ్చేసింది. అయితే కొన్ని చోట్ల ఇక ఇదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోతలు మొదలవుతున్నాయి అంటున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే వరి పొట్ట దశకు వచ్చినాయి అంటున్నారు. అయితే రైతు భరోసా ఇప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి, అసలు సందిగ్ధం నెలకొన్న తరుణంలో ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, అదేవిధంగా శాటిలైట్ సర్వే అనేది నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా ఏం చెప్పారు, అదేవిధంగా అందరికి ఇస్తారా, లేట్ కావడానికి కారణాలు ఏంటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎకరానికి 6,000 రూపాయలు అందిస్తారా, లేదంటే ఎకరానికి 15,000 రూపాయలు జమ చేయబోతున్నారా అనే వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. సో కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా రైతులకు పంట సాగు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా కూడా మనకు 2 విడతల్లో 6,000 రూపాయల చొప్పున మొత్తం 12,000 రూపాయలు అయితే జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రబీ సీజన్ అనేది సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆలస్యం అవుతూ వస్తుంది. దీంతో రైతులు రైతు భరోసా కోసం గత కొన్ని నెలలుగా వేచి చూస్తున్నారు, అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం తాజాగా రైతు భరోసా పైన కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఏం చెప్తున్నారు, ఏంది, ఎవరిచ్చారనే చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రిగా ఉండి. సో ఇందుకు సంబంధించి అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో దాదాపుగా 69 లక్షల రైతులకు రైతు భరోసా 1.5 ఎకరాల వరకు ఇచ్చామని వితిన్ 9 రోజుల్లోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు పెంచి మొత్తం 9,000 కోట్లు రైతు భరోసా అర్హులైన రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయబోతున్నట్లు తెలిపారన్నమాట. అయితే ఈ నిధులను 2 విడతల్లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించడం జరిగింది. అప్పుడేమో ఒకేసారి అయితే ఇచ్చారు, ఇప్పుడు 2 సార్లు అయితే ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెలాఖరు నుంచి మనకు 4,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందనమాట. అంటే ఒక గుంట నుంచి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80% వరకు అయితే ఉంటారు. కాబట్టి వీరికి 4,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మిగిలిన 4,500 కోట్లు వచ్చే నెల మిగిలిన రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని చెప్పేసి మంత్రి వెంకటస్వామి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ స్పష్టత కావాల్సి అయితే ఉంది. ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తారు 4,500 కోట్లు, అదేవిధంగా ఎంత మొత్తంలో రిలీజ్ చేస్తారు అనే దానిపైన. ఇక ప్రతిసారి రైతు భరోసా పథకం కింద నిధులు రైతుల ఖాతాల్లో దశల వారీగా ప్రభుత్వం జమ చేస్తుంది. తొలుత ఎకరం నుండే 2 ఎకరాలు కలిగిన రైతులకు, ఆ తర్వాత 4 ఎకరాల లోపు, తర్వాత 5 ఎకరాల లోపు కలిగిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేస్తుంది. ఈసారి రబీ సీజన్ రైతు భరోసా నిధులు నెల చివరాఖరి అంటే ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది అంటే 3వ వారం నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ఈ చివరి వారం 3 ఎకరాల లోపు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు, 4-5 ఎకరాల లోపు రైతులు ఏప్రిల్ మొదటి వారం లేదంటే ఏదైతే మార్చి చివరి వారంలో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుందన్నమాట. ఇక రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని
ఇప్పటికే ప్రతిపక్షాలు ఇటు రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇందుకు సంబంధించి రైతు భరోసా పథకం నిధులు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన క్లియరెన్స్ అనేది ఇచ్చినట్టు తెలుస్తుంది. రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా దఫాలుగా వారి ఖాతాల్లో 3 విడతల్లో రైతు భరోసా జమలు అంటే డబ్బులన్నీ కూడా అమలు చేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఎప్పుడు ఇస్తారు ఏంటి దానిపైన. సో మొత్తానికి అయితే రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారు. అయితే ఈసారి గతంలో ఏదైతే శాటిలైట్ సర్వే చేశారో వాటి ఆధారంగా కాకుండా మాన్యువల్గా ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం ఎలాగైతే ఇచ్చారో అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా వ్యవసాయ అధికారి ముఖ్యంగా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. లేదంటే మీరు ఏ పంట వేశారో అవన్నీ కూడా డీటెయిల్స్ అయితే రాసుకుంటున్నారు. సో అటువంటి తరుణంలో ఆ లెక్కన అవన్నీ కూడా వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక సిస్టంలో అయితే ఎక్కిస్తున్నారు. వాటి ఆధారంగా అయితే ఇవ్వబోతున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేయనున్నారనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అని అంటాము. సో ఇప్పటి వరకు 21 విడత రిలీజ్ చేశారు. ఇప్పుడు 22వ విడతకు సంబంధించి పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారో దానిపైన కూడా అధికారికంగా డేట్ అనేది ఫిక్స్ చేసి అనౌన్స్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. మార్చి 13 తారీఖున. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు రేపు అకౌంట్లో డబ్బులు అనేది జమ కాబోతున్నాయి. గౌహతి పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 22వ విడత సంబంధించి విడుదల చేస్తారు. ఈ పథకంలో దాదాపు దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు సుమారు 19,000 కోట్ల రూపాయలు అనేది వారి ఖాతాలో డబ్బులు అనేది రిలీజ్ చేయనున్నారు. రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలియజేయడం జరిగిందనమాట. ఇక విడతకు సంబంధించి ఈసారి ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారా అన్న దానిపైన మొత్తం 6,000 రూపాయలు 3 విడతల్లో అయితే విడతకు 2,000 రూపాయలు. ఒకవేళ 20 విడత, 21 విడత, 22 విడతలు బకాయి పెండింగ్లో ఉన్న వారికి సైతం ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటే వారికి ఈసారి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అనమాట. ఇందుకు సంబంధించి సో మరోసారి అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట. మొత్తానికి అంటే ముందుగా మనకు పిఎం కిసాన్ పైసలు రావాలన్నా కూడా ఏదైతే పొందేందుకు రైతులు పిఎం కిసాన్ పోర్టల్లో వివరాలు సరి చూసుకోవాలి. ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి కేంద్రం సూచించింది. అదేవిధంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంప్లీట్ చేసుకోవాలి. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు. పోర్టల్లో చెల్లింపుల స్థితి ఎలా విధంగా ఉంది, ఆధార్ అనుసంధానం అయిందా లేదా, భూమి వివరాలు నమోదయ్యాయా, ఈ కేవైసీ వివరాలు రైతులు సరిచూసుకోవాలి. ఓటీపీ బయోమెట్రిక్ అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు విధానం ద్వారానే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. అనర్హులుగా ఉన్నట్లయితే వారిని పటిష్టంగా ఇప్పటికే చాలామంది దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32,000 మంది ఉన్నారనమాట. వారందరినీ కూడా తొలగించారు. ఈసారి ఆ సీజన్కి సంబంధించి వీరికి ఎవరికి 1 రూపాయి కూడా రాదనమాట. అయితే ముఖ్యంగా ప్రభుత్వం నెల 13న అస్సాంలో గువాహటి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పైసలు అనేది రిలీజ్ చేయబోతున్నారండి.